సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు ముఖ్యంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి వాక్యం ఏమిటంటే, దేవుడు మీకేమై ఉన్నాడు. పర్సనల్గా దేవునితో మీకున్నటువంటి అనుభవం ఏంటి అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఆ అనుభవం దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో, దానిని మనము కమింగ్ జనరేషన్స్కి మనం చెప్పగలుగుతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని నేను మొట్టమొదటిగా ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, మీరు దేవుణ్ణి విశ్వసించి ఎన్ని రోజులు అవుతుంది? అయితే దేవుడు మీకు పర్సనల్గా ఆయన మీకు ఎట్లా ఉన్నాడు అనేది మీరు అనుభవపూర్వకంగా మీరు ఎంతగా ఆయనను తెలుసుకున్నారు. దీన్ని నేనేమంటానంటే, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు ఏమై ఉన్నాడు, దేవుడు మీకు ఎట్లా ఉన్నాడు అనేది మీకు అవగాహన గనక వస్తే, అది ఎట్లా వస్తుంది అంటే, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని శ్రమల్లో కావచ్చు, కొన్ని ఇబ్బందుల్లో కావచ్చు, కొన్ని అపాయంలో కావచ్చు, లేకపోతే నానా విధములైనటువంటి పరిస్థితుల గుండా పోతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడాడు, ఎట్లా సంరక్షించాడు, ఎట్లా సహాయం చేశాడు, ఇది దేవుడు చేస్తేనే తప్ప ఇది జరగలేదు అనేటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాలు అనేటువంటివి దేవునికి మనల్ని మరింత దగ్గరగా చేస్తాయి. దేవుని మీద ఇంకా విశ్వాసాన్ని పెంచేలాగా చేస్తాయి. దేవునితో ఒక లోతైన అనుబంధాన్ని పెంచేటట్టుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంఘటనల ద్వారా దేవుడు మీ జీవితంలో సజీవుడుగా ఉన్నాను అని చెప్పేసి రుజువు చేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అవి దేవుడు తప్ప ఇంకా వేరే ఒక వ్యక్తి తీసేటట్టుగా ఉండవు. వాటిని దేవుడే కలగజేసుకొని అందులో నుంచి విడిపించినటువంటి ఎన్నో సంఘటనలు, సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. అట్లాంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేయడం ద్వారా ఆయన నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని నీతో కలిగి ఉన్నాడు అని రుజువు చేసుకుంటాడు ప్రతిసారి. ఎప్పుడైతే ఈ కార్యం నీ జీవితంలో జరగడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేవుని మీద ఆధారపడడం కావచ్చు, అదేవిధంగా దేవుడును అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని అనేక జనులకు చెప్పడానికి ఒక అవగాహన అనేటువంటిది మనకు ఉంటుంది. అదేవిధంగా మన పిల్లలకు, వారి పిల్లలకు దేవుడు నీకు ఏమై ఉన్నాడో దాన్ని చెప్పడానికి వీలు అనేటువంటిది ఉంటుంది అనేది సమయంలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సరే, ఈ సమయంలో నేను ముఖ్యంగా యాకోబు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోసేపు అదేవిధంగా తన యొక్క ఇద్దరు కుమారులను తీసుకొని యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, యాకోబు ఎఫ్రాయిమును మనష్షేను ఇద్దరిని దగ్గరకు తీసుకొని వారిని ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదించేటప్పుడు యాకోబు ఈ మాటలు మాట్లాడతాడు. అతడు వృద్ధాప్యము వరకు దేవుడు అతనికి ఎలాగున్నాడు, దేవుడు అతని యొక్క జీవితాన్ని ఏ విధంగా కడుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, శ్రమ సమయంలో ఏ విధంగా ఆదరిస్తూ వచ్చాడు, అపాయములు వచ్చినప్పుడు, కీడులు వచ్చినప్పుడు తనని ఏ విధంగా కాపాడాడు అనేటువంటి వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఆ దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు అని చెప్పేసి తను యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనము అధ్యయనం చేద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక చదివితే, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఇక్కడ దేవుడు అబ్రహాముకు
ఒక విధంగా ఉన్నాడు, దేవుడు ఇస్సాకుకు ఒక విధంగా ఉన్నాడు, దేవుడు యాకోబుకు ఇంకొక విధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ప్రకటిస్తున్న నాకు దేవుడు నా అనుభవాలలో ఒక రకంగా ఉంటాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీకున్నటువంటి అనుభవాలలో పరిస్థితులలో దేవుడు మీకొక రకంగా ఉంటాడు. అందుకే మోషేతో దేవుడు అంటాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు. అంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. ఐ యామ్ తర్వాత మనం ఒక బ్రాకెట్ ఒక గ్యాప్ రాసుకోవాలి. ఐ యామ్ ప్రొవైడర్, ఐ యామ్ యువర్ ప్రొటెక్టర్, ఐ యామ్ యువర్ ప్రొవిజన్. అంటే దేవుడు నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ యొక్క ఆ ఖాళీని, ఆ ఎంప్టీనెస్ను, లేకపోతే ఆ ప్రతికూలతలో నీకు ఏదైతే కావాలో దాన్ని ఫిల్ చేయడానికి దేవుడు అలా ఉంటాడు. అందుకే దేవుడు అబ్రహాముకు సర్వశక్తిగల దేవుడను అని చెప్పేసి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. వృద్ధాప్యంలో తనకు పిల్లలు లేరు, శారా గర్భం మృతతుల్యం అయిపోయింది. అట్లాంటి పరిస్థితులలో దేవుడు సర్వశక్తిగల దేవుడుగా ఉండి అబ్రహాముకు ఒక చక్కటి కుమారుణ్ణిచ్చి ఆ కుమారునిలో నుంచి గొప్ప వంశావళిని ఆయన తీసుకొచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ఎట్లా పరిచయం చేసుకున్నాడు తను తాను అంటే, ఏమీ లేనటువంటి పరిస్థితిలో, అంటే చూడండి, కానాను దేశంకి వచ్చినప్పుడు అతనికి అడుగు పెట్టడానికి ఒక పాదము పట్టేంత స్థలం కూడా లేదు. అట్లాంటి ప్రదేశముకు దేవుడు అబ్రహాముని తీసుకొచ్చి ఆ దేశమంతా ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, శారా యొక్క గర్భము మృతతుల్యమైనప్పుడు, అబ్రహాము యొక్క వయస్సు అయిపోయినప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాముకు కుమారుణ్ణిచ్చి ఒక శక్తిగల దేవుడను అని తను తాను రుజువు చేసుకున్నాడు. అంటే అబ్రహాం యొక్క మనస్సులో దేవుని గురించిన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సర్వశక్తిగల దేవుడు అని తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములన్నిటినీ ఆలోచించినప్పుడు దేవుని విషయమై తను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, నా దేవుడు సర్వశక్తిగల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే నా వయస్సు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా భార్య వయస్సు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు నా భార్యకు ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇది అసాధ్యము, కానీ దేవుడు సాధ్యం చేసి చూపించాడు అని అబ్రహాము అదేవిధంగా శారాలు దేవుని గురించి చెప్పేటువంటి గొప్ప మాట ఏంటంటే, సర్వశక్తిగల దేవుడు అని వాళ్ళు చెప్పగలుగుతారు. మనం ఇస్సాకు దగ్గరికి వచ్చినట్లయితే, ఇస్సాకుకు వివాహమైన తర్వాత సుమారుగా 20 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇస్సాకు తన భార్య విషయమై దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు యాకోబు అదేవిధంగా ఏశావులు పుట్టారు. ఒకవేళ కనుక మనం ఇస్సాకు యుద్ధకు వచ్చి మనం అడిగితే, ఇస్సాకు గారు దేవుడు మీకు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి అడిగితే ఇస్సాకు ఏమని చెప్తాడండి? నా జీవితంలో నాకు పిల్లలు లేనప్పుడు నేను నా దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన నా ప్రార్థన విని నాకు సంతానం ఇచ్చాడు అని చెప్తాడు. అదేవిధంగా ఇస్సాకు కరువులో పంట వేశాడు. ఇస్సాకు కరువులో పంట వేసినప్పుడు 100 పంట ఇస్సాకు కోసుకున్నాడు. అప్పుడు ఏమని చెప్తాడు? నాకు దేవుడు కరువులో సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్తాడు. అదేవిధంగా తన తండ్రి తవ్వించినటువంటి బావులన్నింటినీ ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేసినప్పుడు వారితో ఏమాత్రము గొడవ పడకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ అతడు బావులు తవ్వించినప్పుడు ఆ చోట్ల నెల్లా దేవుడు తనకు నీళ్ళు ఇచ్చాడు. అప్పుడేమని చెప్తాడు? నాకు దేవుడు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు, నా ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా ఆయన నాకు కృప చూపిన దేవుడుగా ఉన్నాడని దేవునికి తనకున్నటువంటి అనుబంధాన్ని, దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యాలను గురించి తను సాక్ష్యము చెప్పగలుగుతాడు. ఇక్కడ యాకోబు కూడా తన పిల్లలతో చెప్తున్న మాట ఏంటంటే, ఏ దేవుడైతే అబ్రహాముకు తోడై ఉన్నాడో, ఏ దేవుడైతే ఇస్సాకులు ఏ దేవునితో నడిచారో ఆ దేవుడు నాకు ఎట్లా ఉన్నాడని చెప్తున్నాడంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడుగా ఉన్నాడంటున్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు తన పరిస్థితులలో దేవుడు పోషకుడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు యాకోబు ఈ మాటను మాట్లాడగలిగాడు అని అంటే, తన యొక్క అన్న యొద్ద నుంచి జ్యేష్ఠత్వమును కొనుక్కున్న తర్వాత, అదేవిధంగా తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని దొంగిలించిన తర్వాత, తన అన్నకు భయపడి తన మామ యొద్దకు
ఒంటిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలా మైళ్ళు ప్రయాణం చేయాలి. అతడు ఒక కర్రను చేత పట్టుకొని అతడు బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి ప్రాంతంలో మొదలుకొని తన మామ ఇంటికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. చాలా మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆ మార్గ మధ్యంలో ఎంతోమంది దొంగలు ఉండొచ్చు, లేకపోతే క్రూరమైనటువంటి మృగాలు ఉండొచ్చు. నానా విధములైనటువంటి పట్టణాలను కూడా దాటి వెళ్ళాలి. ఇట్లాంటి సందర్భంలో వీడెవడో తెలియని వ్యక్తి ఉన్నాడని చెప్పేసి ఎవడైనా మీద పడి చంపచ్చు. ఈ భయాలు తన లోపల ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబులో ఉన్నటువంటి భయాలను, యాకోబులో ఉన్నటువంటి అనుమానాలను, యాకోబులో ఉన్నటువంటి నిరుత్సాహమును, అదేవిధంగా తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయాలను తీసివేయడానికి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు అనేది సమయంలో మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము మనం చూస్తే కనుక యాకోబు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అతడు బెయేర్షెబాను నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట బయలుదేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. ఇక్కడ తండ్రి యొద్ద నుండి ఒక కన్ఫ్యూజన్తో తన జీవితం ఇంకా ఏమవుతుందో అని ఒక క్లారిటీ లేనటువంటి సందర్భంలో ఒక కర్ర పట్టుకొని నిరుత్సాహంతో, భయముతో, తన భవిష్యత్ ఏంటో అని తెలియనటువంటి ప్రతికూల పరిస్థితులలో తన హారాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఏమొచ్చిందంట? ఒక కల వచ్చిందంట. ఆ కలలో అతడు ఏం చూశాడనేది ఇక్కడ మనం చూద్దాం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇస్కరేణుల వలనగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను వ్యాపించును. ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాను. ఇక్కడ ఏ వాగ్దానం అయితే అబ్రహాముతోను ఇస్సాకుతోను దేవుడు చేశాడో అదే వాగ్దానాన్ని తిరిగి యాకోబుతో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబులో ఉన్నటువంటి భయాలన్నింటినీ తీసేసేది దేవుడి నుంచి వచ్చేటువంటి ఒక వాగ్దానము. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మీకు ఎన్నో కన్ఫ్యూజన్స్ మీకు ఉండొచ్చు. భవిష్యత్తును గూర్చినటువంటి భయాలు ఉండొచ్చు. రేపు ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు మీకు ఉండొచ్చు. అయితే వాటన్నిటి నుంచి, ఆ భయాల నుంచి, ఆ పెరికితనాల నుంచి, ఆ కన్ఫ్యూజన్ నుంచి, ఆ చింత విచారం నుంచి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు మీతో మాట్లాడాలి అని అనుకుంటాడు. గాడ్ విల్ డీల్ యూ ఇన్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ యువర్ యాంగ్జైటీ, ఇన్ యువర్ డిప్రెషన్ ఆర్ ఇన్ యువర్ ఫియర్స్ విత్ హిస్ వర్డ్. దేవుని వాక్యము తప్ప నీలో భయాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి గల ఆయుధం ఇంకేమీ లేదు. దేవుడు ఈరోజు ఇక్కడ యాకోబుతో ఏం చెప్తున్నాడండి? ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలముగా సమస్త వంశములు దీవించబడతాయి. నా ప్రాణం ఏమైపోతుందో, నేను చచ్చిపోతానో బతుకుతానో, లేకపోతే నేను పోషించబడతానో పోషించబడనో, నాకు ఆహారం దొరుకుతుందో వస్త్రాలు దొరుకుతుందో, అక్కడికి వెళ్తే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా యాకోబు. నీవు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు లేచిన తర్వాత, ఆ నిద్ర లేచిన తర్వాత దేవునికి అతడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనను మనం ఒకసారి చూద్దాం. 20వ వచనం 21వ వచనం కనుక చదివితే, యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును.
చాలు. ఇక్కడ యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏ దేవుడైతే యాకోబుతో మాట్లాడాడో తన ఒంటరితనంలో, తన కన్ఫ్యూజన్లో, తన యొక్క ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో, ఎవరు తనకు తోడుగా లేనటువంటి సందర్భంలో, అతడు ఉన్నటువంటి ఆ డిస్ట్రెస్లో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ఏ దేవుడైతే తనతో మాట్లాడాడో, తన తండ్రి అయినటువంటి దేవుడు, తన తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క దేవుడు, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడు, ఏ దేవుడైతే తనను దర్శించి తనకు వాగ్దానములు చేశాడో ఆ దేవునితో తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి. నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను కదా, ఈ బెయేర్షెబా ప్రాంతం నుంచి నా హారానుకు నేను వెళ్తున్నాను. ఈ మార్గం అంతటిలో కూడా ఏ దేవుడు నాకు తోడుగా ఉంటాడో, ఏ దేవుడైతే నన్ను కాపాడబోతున్నాడో ఆ దేవుడు, అదేవిధంగా నాకు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రములు ఎవరైతే నాకు ఇస్తారో ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆ దేవుని నేను ఆరాధిస్తాను, ఆ దేవుని నేను నిరంతరము దేవునిగా కొనియాడతానని చెప్పేసి అతడు ప్రార్థిస్తూ అతడు ఏమంటాడంటే 22వ వచనంలో, నేను ఒకవేళ కనుక ఆ తోడుగా ఉన్నటువంటి ఆ దేవుడు నాకు ప్రతి సందర్భంలో సహాయం చేస్తే నా దశమ భాగాన్ని, నా 10వ వంతుని దేవునికి ఇస్తానని చెప్పేసి అతడు మొక్కుబడి చేసుకుంటాడనమాట. ఇక్కడ యాకోబుకు అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కాపాడబడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడొచ్చి మీద పడి దాడి చేస్తాడో తెలియదు. అదేవిధంగా దేశం కాని దేశము, తన యొక్క మామ ఇంటికి వెళ్తే అక్కడ తను ఎట్లా చూడబడతాడో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియవు. ఒక భవిష్యత్తు గురించినటువంటి భయాలు తన లోపల ఉన్నాయి. ఈ సందర్భంలో దేవుడు తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు నిశ్చయముగా తోడుగా ఉంటాను, ప్రతి కీడు నుంచి నిన్ను తప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని దేవుడు తనకు వాగ్దానం చేసినప్పుడు దేవునికి అతను ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, నాకు తినడానికి ఆహారం ఉంటే చాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు, నేను తిరిగి క్షేమముగా నా తండ్రి ఇంటికి వస్తే చాలు. అతడు ఇంకేదో గొప్పగా అడగట్లేదు, నాకు ఈ భూమి ఇచ్చేయి, నా సంతానానికి ఇది ఇస్తానన్నావు కదా, ఇవన్నీ అడగట్లేదు. అతనికి ఉన్నటువంటి అత్యవసరమైన పరిస్థితి ఏంటంటే తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడున్నా నన్ను కాపాడాలి, ఏ హాని రాకుండా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడితే చాలు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఇతనికి అంతకుముందు ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేదు. యాకోబుకు ఈ ఎక్స్పీరియన్స్ ఏ సందర్భంలో వచ్చిందంటే, అతడు ఇంకా ఎటూ తోచనటువంటి పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డప్పుడు దేవుడు అతనికి దగ్గరయ్యాడు. ఈ రోజుల్లో మీ జీవితంలో మీకు వచ్చేటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిలో మీకు దేవుడు దగ్గరవుతాడు. దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ దట్ ద లార్డ్ మీట్స్ యూ. దేవుడు మిమ్మల్ని కలుసుకునే సమయము, సందర్భం ఏంటంటే మీరున్నటువంటి కన్ఫ్యూజన్లో దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీకు ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మీ పిల్లల గురించి మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉంది, మీ గురించి, మీ భవిష్యత్తు గురించి మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే దేవుడు మిమ్మల్ని కన్ఫ్యూజన్లోనే ఉంచాలి అని చెప్పేసి అనుకోడు. ఆయన మీతో మాట్లాడి, ఆయన మీకు ఒక వాగ్దానం చేసి, ఆ వాగ్దానము చేసినది నెరవేర్చే వరకు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానము, ఈ యొక్క వాక్యము, లేకపోతే ఈ యొక్క నిబంధన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను తిరిగి యాకోబుతో దేవుడు ఎప్పుడైతే స్థిరపరిచాడో, దాన్ని మాట్లాడాడో, దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటున్నాడు అన్నమాట. మనకు తెలుసు, మనం చదువుతున్నట్లయితే 29-30 అధ్యాయాల నుంచి మనం చదివినట్లయితే యాకోబు తన మామయ్య అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళకంటే ముందే అక్కడ గొర్రెల మందను మేపడానికి రాహేలు రావడం, తర్వాత వాళ్ళు పరిచయం అవడం, అక్కడ 14 సంవత్సరాలు అతడు కొలువు చేయడం, తర్వాత 6 సంవత్సరాలు మందల కొరకు కొలువు చేయడం, 20 సంవత్సరాల్లో ఒక ఒంటి కర్రతో వెళ్ళినటువంటి యాకోబు ఒక 2 సమూహాలుగా దీవించబడతాడు. ఒక్కడిగా వెళ్ళినటువంటి యాకోబుకు దేవుడు 12 మంది కుమారులను ఇస్తాడు, ఒక కుమార్తెని ఇస్తాడు. ఈ విధంగా గొప్పగా దీవించబడి గొప్ప సమూహములుగా చేయబడినటువంటి ఈ యాకోబు చివరికి తన వృద్ధాప్యమందు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఈ జీవిత యాత్ర అంతా కూడా చూసిన తర్వాత యాకోబుకు అర్థమైంది ఏంటంటే, ఏ దేవుడైతే ఆ రోజు ఆ బేతేలు ప్రాంతంలో నాకు కనబడి, నాతో నిబంధన చేసి, నాకు వాగ్దానం ఇచ్చి, నాకు తోడుగా ఉంటానని చెప్పి, నా సమస్త శ్రమలలో నాకు సహాయం చేసినటువంటి ఆ దేవుడు
ఈరోజు నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి తన పిల్లలను, యోసేపు యొక్క పిల్లలను ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట తను మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు అంటున్నాడు. ఈరోజు మీరు దేవుని విషయమై ఏ మాట మీ పిల్లలకు చెప్పగలుగుతారు, లేకపోతే మీ యొద్దకు వచ్చినటువంటి వారికి చెప్పగలుగుతారు? దేవుని గురించి మీరు చెప్పమన్నప్పుడు మీరు ఏమి చెప్పగలుగుతారు అనేటువంటిది ఈ సమయంలో నేను మీకు వేసేటువంటి ప్రశ్న. ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించిన దేవుడు, నాకు పోషణ దయచేసిన దేవుడు, నేను ఎప్పుడు కూడా పస్తుండకుండా నన్ను కాపాడినటువంటి దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, నాకు పోషణ ఇచ్చినటువంటి దేవుడు, అన్న వస్త్రములను ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరిలారా, యాకోబుకు దేవుడు పోషకుడుగా ఉన్నాడు. యాకోబుని దేవుడు పోషించాడు. పుట్టినది మొదలుకొని అతడు చనిపోయే వరకు ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు. ఆ దేవుని గురించి అతడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యం బోధిస్తున్నటువంటి నా జీవితంలో దేవుడు నాకు పోషకుడుగా ఉన్నాడు, నన్ను స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు, నాకు సహాయం చేసిన దేవుడుగా ఉన్నాడు, నన్ను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. నా ఒంటరితనంలో, నా నిందలలో, లేకపోతే అవమానంలో, ప్రతికూలతలో, లేకపోతే కీడులలో, అపాయంలో, శత్రు దాడుల్లో ప్రతి సందర్భంలో ఆయన నాకు సహాయం చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయనను నేను ఎరుగుదును. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైతే మనం పర్సనల్గా దేవుని యొక్క కార్యములను రుచిచూచి అనుభవపూర్వకంగా మనము అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుడు గొప్పగా మన జీవితంలో ఉంటాడు. అప్పుడు దేవుని మీద ఉండేటువంటి విశ్వాసము అచంచలమైనటువంటిదిగా ఉంటుంది, స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. మాటి మాటికి మనం కదల్చవడము. అందుకే దేవుణ్ణి మనం రుచిచూచి తెలుసుకోవాలి. కీర్తన గ్రంథం 34:8 యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనండి అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఎలా ఉన్నాడు? దేవుణ్ణి మీరు రుచిచూచి తెలుసుకున్నారా? ఆయన ఎట్లాంటి వాడు? ఆయన ఎంత ఉత్తముడు? శ్రమ సమయమున ఆయన ఎట్లా తోడుగా ఉండి కాపాడుతాడు? శత్రువులు మన మీదకి లేచి వచ్చినప్పుడు ఎంత కాపుదల మనకి ఇస్తాడు? ఆపత్కాలంలో ఉన్నప్పుడు మన ప్రార్థనలను విని ఏ విధంగా ఆయన సహాయం చేస్తాడు అనేటువంటిది షూరుగా, నిశ్చయముగా మీరు ఎంతవరకు ఆయనను తెలుసుకున్నారు అనేది ఈ సమయంలో నేను మీకు వేసేటువంటి ప్రశ్న. ఒకవేళ కనుక మీ జీవితంలో ఇట్లాంటి అనుభవాలు లేకపోతే మీరు స్థిరంగా నిలబడలేరు. ఎవడో అన్న మాటకు మీరు కదల్చబడతారు, లేకపోతే చిన్న చిన్న సమస్యలు రాగానే మీరు కృంగిపోతారు, నిరుత్సాహపడతారు. కాబట్టి ఒక అచంచలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న సమస్యలే కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులే కావచ్చు, వాటన్నిటిలో దేవుని హస్తము మీకు ఎలా తోడుగా ఉండి నడిపిస్తుంది, దాన్ని గనక మీరు గ్రహించకపోతే, ఆ సూచనను గనక మీరు అర్థం చేసుకోకపోతే మీరు విశ్వాసంలో ఎప్పుడు కూడా డెవలప్ కారు అనేటువంటిది ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఆయన నాకు పోషకుడుగా ఉన్నాడు, ఆ పోషకుడైనటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే చూడండి, సమస్తమైన కీడులో నుంచి తప్పించినటువంటి దూతగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని కీడులు వచ్చి ఉండొచ్చు మనకి గ్రంథంలో రాయబడలేవు, కానీ యాకోబు అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్ని అటాక్స్ జరిగి ఉండొచ్చు, ఎంతమంది దొంగలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని క్రూరముగాలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎంతమంది వ్యతిరేకంగా ప్రాంతంలో లేచి ఉండొచ్చు. ఆ సందర్భములన్నిట్లో కూడా ఏం చేశారంట? తప్పించిన దూతగా దేవుడు ఉన్నాడంట. సమస్తమైన కీడుల నుంచి తప్పించిన దూత. హల్లెలూయా. అతడు వృద్ధాప్యము వరకు కాపాడబడ్డాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈ సమయంలో నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, సమస్తమైన కీడుల నుంచి తప్పించేటువంటి దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంతమంది మీకు వ్యతిరేకంగా లేచినా ఆయన మీ ప్రాణమును కాపాడుతాడు. సమస్తమైన కీడుల నుంచి కాపాడేటువంటి దూత మీకు తోడుగా ఉంటుంది. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది,
యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును అని రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో. కాబట్టి ఈరోజు దేవుడు మీకు కాపరిగా, కోటగా, కొండగా, సంరక్షకుడుగా, పోషకుడుగా, సహాయకుడుగా, సర్వశక్తి గల దేవుడుగా ఆయన మీకు మరొకసారి పరిచయం కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దాని విషయమై దేవుడు మీకు ఉంటాడు. అందుకే అయామ్ అని ఒక ఖాళీ ఆయన వదిలేశాడు. అక్కడ మీకు ప్రొవిజన్ కావాలా, మీకు ప్రొవైడర్గా ఉంటాడు. మీకు స్వస్థత కావాలా, ఆయన హీలర్గా, స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ మీకు ఆ ఆదరణ లేదా, ఆయన ఒక కంఫర్టర్గా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. మీకు ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటున్నారా, ఆయన మీకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉంటాడు. కాబట్టి ఆ బ్రాకెట్ను లేకపోతే ఆ ఎంటీని, ఆ గ్యాప్ను లేకపోతే ఆ ఖాళీని దేవుడు మీ జీవితంలో పూరీ చేస్తాడు. దాన్ని ఆయన నింపుతాడు. మీ జీవితంలో ఆయన మీకు ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఆయన మీకు ఉంటాడు అలాగున. హల్లెలూయా. అది మనకెప్పుడు కూడా అర్థం కావాలి. కాబట్టి ఊరికే నిరుత్సాహపడద్దు. కొన్నిసార్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి. కానీ ఆ ప్రతికూలతలన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ యాకోబు అనుభవపూర్వకంగా తెలుసుకొని తను చివరి దినాల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పుట్టింది మొదలుకొని నన్ను పోషించినటువంటి దేవుడు, సమస్తమైన కీడుల నుంచి తప్పించినటువంటి దూత లేకపోతే తప్పించినటువంటి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అబ్రహాము, ఇస్సాకులు ఏ దేవుని ఎదుటనైతే నడిచారో ఆ దేవుడు నన్ను కాపాడాడు, కాబట్టి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో మీరు నేర్చుకున్న అనుభవాల నుంచి మీరు మాట్లాడగలగాలి. అప్పుడు దానికి ఒక శక్తి, దానికి ఒక బలం అనేటువంటిది ఉంటుంది. వింటున్నటువంటి వారు కూడా ప్రభావవంతులుగా అవుతారనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు ప్రతిసారి తను రియల్గా లేకపోతే తను జీవించుచున్న దేవుడుగా ఉన్నాను అని చెప్పేసి రుజువు చేసుకుంటాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ద డెడ్ గాడ్. దేవుడు మృతతుల్యమైనటువంటి దేవుడు కాదు, ఆయన సజీవుడు అని నిరూపించుకుంటాడు. చూడండి, ఒక రాయో, ఒక రప్పనో లేకపోతే ఒక చెట్టు మొద్దో అవి పలకలేవు, అవి మాట్లాడలేవు, అవి నిర్జీవమైనటువంటి వస్తువులు. కానీ మన దేవుడు సజీవుడు. ఈ సజీవుడైనటువంటి దేవుడు తను చేసేటువంటి కార్యాల ద్వారా తన్ను తాను రుజువు చేసుకుంటాడు. మీకు మీ జీవితాలకు ఆయన ఉన్నాను అని చెప్పేసి సహాయం చేస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే ఆయనను గురించి మనం చెప్పగలుగుతాం. అందుకే ప్రతి సందర్భంలో దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం అనేటువంటిది మనకు కావాలి. అందుకే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఒకసారి మనం ఈ సమయంలో చూద్దాం. 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అనుభవ జ్ఞానము, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. ఇందాక మనం చూసాం కదా 34వ కీర్తన 8వ వచనంలో ఏమని ఉంటుందండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. అంటే దేవుడు ఎట్లాంటి వాడో మనకు మన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాన్ని ఇంకా మనం మరవలేం, దాన్ని ఇంకా మనము చెప్పకుండా ఉండలేం, దాన్ని ఇంకా బయలుపరచకుండా ఉండలేం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఏమొస్తుందంట, ఆయన యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున ఇంకేమంటున్నాడు చూడండి, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇప్పుడు యాకోబుకున్నటువంటి అనుభవ జ్ఞానం ఏంటండి? దేవుని గురించి ఏమి చెప్తాడు? దేవుడు నా పోషకుడు అని చెప్తాడు. యాకోబు ఏం చెప్తాడు? సమస్తమైన కీడుల నుంచి తప్పించిన దూత అని చెప్తాడు. ఇది యాకోబుకున్న అనుభవ జ్ఞానము. యాకోబుకు దేవుడు అట్లా ఉన్నాడు. అతడు ఏ పని చేసినా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. లాబాను ఏంట 20 సంవత్సరాలు ఉన్నప్పుడు
యాకోబును బట్టి దేవుడు లాబాను ఇంటిని దీవించాడు. యాకోబు యొక్క జీవితాన్ని ఎన్నోసార్లు మార్చిన దేవుడు తనకు తోడుగా ఉండి యాకోబుని ఏ నష్టము చేయకుండా దేవుడు అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇవన్నీ గమనించినటువంటి యాకోబు తను ఇంకా చెప్తున్నాడు, ఈరోజు నాకు ఈ స్థితి ఉందంటే అది దేవుడు ఇచ్చిందే, ఈరోజు నేను ఇక్కడ కాపాడబడ్డానంటే అది దేవుడు చేసిందే అని చెప్పేసి అన్డినయబుల్ ప్రూఫ్స్ తనకు కలిగి ఉన్నాడు అన్నమాట. ఇంకా ఇది దేవుడు చేసిన కార్యమే, ఇది దేవుడు తప్ప ఇంకా వేరొక దాని ద్వారా జరగలేదు అనేటువంటి ఒక ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్, అంటే మనము అడ్డు చెప్పలేనటువంటి లేకపోతే ఎదురు చెప్పలేనటువంటి ఒక ప్రూఫ్స్ను దేవుడు నీ జీవితంలో వదిలిపెట్టాలనుకుంటాడు. దాని ద్వారా నీ తరాలకు ఒక విశ్వాసపు విత్తనాలను విత్తుతూ ఉంటాడనమాట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి? అందుకే ఇక్కడ దైవ భక్తికి జీవమునకు కావలసినటువంటి శక్తి ఎట్లా వస్తుందనంటే దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానం మనకు కలగాలి. దేవుడు నీకు సజీవుడుగా నీ జీవితంలో నిరూపించుకోవాలి. మనందరం కూడా చెప్తాం, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎట్లా విశ్వసించావంటే ఫలానా రోగం వచ్చింది, ఫలానా క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఫలానా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, లేకపోతే ఫలానా సమయంలో మేము చాలా కూరుకుపోయాం, లేకపోతే మాంత్రిక శక్తులు మమ్మల్ని వెంబడించాయి, ఎన్నో మరణాలు మా కుటుంబంలోనికి వచ్చాయి, దేవుని యొద్దకు మేము వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, ఇక దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, ఎవడు మమ్మల్ని ఏం చేయలేకపోయాడు, ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే అని చెప్పేసి అనేక మంది కూడా చెప్తారు. ఇక్కడ నేను కూడా చెప్పగలుగుతాను. ఏదైతే మన జీవితంలో దేవుడు మన విశ్వాసమును కట్టడానికి కొన్ని కార్యములను చేస్తూ తన్ను తాను సజీవుడుగా నిరూపించుకునడం ద్వారా మన విశ్వాసము దేవుని మీద ఇంకా పెరుగుతుంది. కాబట్టి దేవుడు నీకు ఒకసారి పోషకుడుగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు, బలమైన కొండగా, కోటగా, సంరక్షకుడుగా అన్నీ తానై నిన్ను ముందుకు నడిపించేటువంటి నాయకుడుగా ఉంటాడనేది మనకెప్పుడు కూడా అర్థం చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మనం పొందుకుంటున్నప్పుడు ఆ అనుభవ జ్ఞానము ద్వారా దైవభక్తికి అదేవిధంగా మన జీవానికి కావలసినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి దినము కూడా అనుగ్రహిస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను రెండు చెప్పాను. మొట్టమొదటి ఏంటంటే యాకోబుకు దేవుడు పోషకుడుగా ఉన్నాడని తను చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే యాకోబును కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడని తను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి తను చెప్తా ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకా మనం చూస్తే కనుక 12 మంది పిల్లలను 12 మంది కుమారులను దీవించేటప్పుడు యోసేపును ఆశీర్వదించేటప్పుడు 49వ అధ్యాయం ఆది కాండంలో తను ఇంక కొన్ని విషయాలను చెప్తా ఉన్నాడు. దేవుడు తనకు ఎలాగ ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తే కనుక 49వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే కనుక యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును, వీలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. చాలు చూస్తే ఇక్కడ యోసేపును యాకోబు దీవించేటప్పుడు దేవుడు యాకోబుకి ఎట్లా ఉన్నాడో ఆ దేవుడు యోసేపును ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 24వ వచనంలో, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము అంటున్నాడు. యాకోబు ఏ దేవుణ్ణి ఆరాధించాడంట? పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాడు. ఆ పరాక్రమశాలి అయిన దేవుని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ యాకోబుకు దేవుడు ఆల్మైటీ గాడ్గా, సర్వశక్తి గల దేవుడుగా, పరాక్రమశాలి అయిన దేవుడుగా తన్ను తాను నిరూపించుకున్నాడు. లేకపోతే ఒక్క కర్రతో వెళ్ళినటువంటి యాకోబు యబ్బోకు రేవు దాటుతున్నప్పుడు 2 సమూహాలుగా ఎట్లా అవుతారండి? అది మానవులకు అసాధ్యమే. కానీ దేవాతి దేవునికి సమస్తము సాధ్యం. ఒక 25 సంవత్సరాల్లో గొప్పగా దీవించబడము అది దేవుడు ఇచ్చిన దీవెన, ఆశీర్వాదము. దేవుడు పరాక్రమశాలిగా ఉండి తనను సమస్తమైన కీడుల నుంచి తప్పించాడని చెప్పేసి గుర్తు చేస్తూ, నేను కొలిచినటువంటి ఈ పరాక్రమశాలి అయిన దేవుని హస్తబలము వలన యోసేపు యొక్క విల్లు బలమవుతుంది అంటున్నాడు. యోసేపు యొక్క విల్లు బలమైన దగుతుంది అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మూడవదిగా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యాకోబు తన జీవితంలో పర్సనల్గా తన ఎక్స్పీరియన్స్ అయి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పరాక్రమశాలి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాను,
నా జీవితంలో జరిగిన కార్యాల ద్వారా ఆయన నాకు పరాక్రమశాలిగా ఉన్నాడు అని చెప్పేసి తన అనుభవపూర్వకంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కనుక ఇశ్రాయేలునకు బండయు, ఎట్లా ఉన్నాడంట దేవుడు? యాకోబుకు బండగా ఉన్నాడు. కదల్చబడదండి. బండ మీద వేసిన పునాది కదల్చబడుతుందా అండి? కదల్చబడదు. ఏదైనా స్థిరంగా ఉండాలంటే బండ మీద మనం పునాది వేయాలి. దేవుడు కూడా ఇక్కడ యాకోబుకు, ఇశ్రాయేలుకు బండగా ఉన్నాడంట. ఇంకేం చెప్తున్నాడండి? మేపెడివాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. తన్ను కాపాడేటువంటి కాపరిగాను, అదేవిధంగా తన్ను పోషించేటువంటి పోషకుడుగాను, పరాక్రమశాలి అయినటువంటి దేవుడుగాను, బండగాను, తనను మేపెడివాడుగాను ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఇంకా చూస్తున్నట్లయితే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన, సహాయము చేసేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడని ఇక్కడ తను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా దీవించు సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. చూడండి, ఇన్ని అనుభవాలు యాకోబుకు ఉన్నాయి. ఈరోజు ఒకవేళ మీ పిల్లలు మీ వద్దకు వచ్చి దేవుని గురించి చెప్పు అని అంటే మీరేం చెప్తారు? మీకున్న అనుభవాలు ఏంటి? దేవునితో మీకున్నటువంటి సంబంధం ఏంటి? దేవుణ్ణి మీరు ఎలా తాకి చూశారు? ఎలా కన్నులతో చూశారు? ఏ కార్యాల ద్వారా ఇది దేవుడు అని మీరు గ్రహించగలిగారు? వాటిని మీరు చెప్పడానికి మీ జీవితంలో ఉందా ఏదైనా? ఇక్కడ యాకోబు అన్ని తరిచి చూసుకున్నాడు, పరీక్షించి చూశాడు, పరిశోధించి చూశాడు. ఆయన ఉత్తముడని తెలుసుకున్నాడు. అందుకే మనం చూసాం కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి అన్నట్టుగా యాకోబు అన్నిటినీ రుచి చూసి దేవుని యొక్క కార్యములను అర్థం చేసుకొని స్థిరముగా దేవునిలో నిలబడి తన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ తరాలకు మీరిచ్చేటువంటి విశ్వాసపు యొక్క విత్తనం ఏంటి? దేవుని గూర్చినటువంటి మాట మీరు ఏం చెప్పబోతున్నారు మీ పిల్లలకు, లేకపోతే మీ రాబోయేటువంటి వారికి? ఒకవేళ మిమ్మల్ని మీ పిల్లలు వచ్చి అడిగితే, లేకపోతే సాధారణంగా ఒక కన్వర్జేషన్లో దేవుని గురించి మీకు వచ్చినప్పుడు, లేకపోతే ఒక మాట వచ్చినప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు? ఫలానా రోజు నా జీవితంలో ఇలాంటి అనారోగ్యం వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అందరి వైద్యుల దగ్గరికి వెళ్ళాం, కానీ ఎవ్వరూ నన్ను స్వస్థపరచలేకపోయారు. నేను ఫలానా చర్చికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫలానా దేవుని దైవజని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచాడు. నాటి దినం మొదలుకొని నేటి వరకు ఈ అనారోగ్యం నా జీవితంలో ఇంకా లేదు. ఒకవేళ కనుక ఆ రోజు దేవుడు కనుక నాకు దొరకకపోతే ఈరోజు సమాధిలోనికి నేను వెళ్ళిపోయేవాడను అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. లేకపోతే ఏదో ఒకటి బలమైనటువంటి సాక్ష్యం, ఒక రుజువు నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని రాబోయే తరాలకు మనం చెప్పడానికి ఒక విశ్వాసమును దేవుడు మనలో నూరిపోశాడు. దాని ద్వారా తరతరాలకు మనము చెప్పగలుగుతామనేది మనందరికి కూడా తెలుసుకోవాలి. కాబట్టి అట్లాంటిది కనుక ఒకవేళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో లేకపోతే కనుక ఈరోజు ఒకవేళ దేవుడిని అడగాలి, ప్రభువా నేను మిమ్మల్ని రుచి చూసి తెలుసుకోవాలయ్యా, మీరు నా జీవితంలో మీరు ఎలాగున్నారో అది నేను అనుభవించి చెప్పాలి నాయన. నేను ఇంతవరకు ఏమీ చూడలేకపోయాను తండ్రి, మీరు ఇలాంటి కార్యాలు చేస్తారని దేవా నేను గ్రహించలేకపోయానయ్యా, నాకు ఒక గ్రహించేటువంటి శక్తి దయచేయము అని చెప్పేసి కనుక ఒకవేళ రోజు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీకు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మీకు ఉంటాడు. ఇది దేవుడే అని మీరు చెప్పగలుగుతారు. అట్లాంటి కార్యములను నా దేవుడు, జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఈ మాటలు ప్రకటిస్తుంటుండగా ఆయన మీ జీవితంలో కదిలి కార్యములను చేస్తాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన అద్భుతాలను చేసే దేవుడు, ఆయన సూచక క్రియలను జరిగించే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడేటువంటి దేవుడు, అసాధ్యములను సాధ్యపరిచేటువంటి దేవుడు, నీ భయాలను వెళ్ళగొట్టే దేవుడు, లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూలతను అనుకూలముగా మార్చేటువంటి దేవుడు, ఎడారుల్లో నదులు ప్రవహింపజేసేటువంటి దేవుడు, అరణ్యములో త్రోవను కలగజేసేటువంటి దేవుడు, అదేవిధంగా రాబోయే కాలానికి నీ జీవితాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని ఈరోజు నేను రూఢీగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యములన్నిటినీ కూడా ఆయన నా జీవితంలో చేస్తూ వచ్చాడు. అందుకే అంత ధైర్యం. ఈరోజు క్రైస్తవులు ఎందుకు ధైర్యంగా ఉంటారంటే సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉంటారు. శ్రమ రాని, ఇబ్బంది రాని, ఉపద్రవం రాని, ఇరుకు రాని, అపాయములు రాని ఎన్నొచ్చినప్పటికీ కూడా మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడనేటువంటి ధైర్యంతో వారు మాట్లాడగలుగుతూ ఉంటారు.
అందుకే పౌలు జీవితాన్ని కూడా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కరువైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, శ్రమైన, ఖడ్గమైన ఏదైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపనేరదు. అయినను మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుని ద్వారా మేము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతాము అంటున్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో పౌలు దేవుని ద్వారా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఎన్నో ఖడ్గాలు వచ్చాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎంతోమంది తన మీదకి లేచారు. అయినా ఏ ఒక్కడు తన ప్రాణాన్ని ముట్టలేకపోయాడు, ఏ ఒక్కడు కూడా తనను నశింపజేయలేకపోయాడు. కాబట్టి చివరిగా అతను మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు కూడా మీకు ప్రత్యేకమైన రీతిలో ఆయన ఉంటాడు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన మీకు పరాక్రమశాలి అయిన దేవుడుగా ఉంటాడు, మహోన్నతుడైనటువంటి దేవుడుగా ఉంటాడు, ఆదరించేటువంటి దేవుడుగా ఉంటాడు, ఒక తండ్రిగా మీకుంటాడు, ఒక తల్లిగా మీకుంటాడు, మిమ్మల్ని పోషించేటువంటి పోషకుడుగా ఉంటాడు. ఈరోజు మీరు భయపడుతున్నారా? నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా నడుపుకోవాలి, నాకు వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ, ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, నేను ఎలా జీవిస్తాను, నా జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటాను, లేకపోతే శత్రువులు వచ్చి నా మీద దాడి చేస్తారేమో, నా పిల్లలను చంపేస్తారేమో, నా కుటుంబాన్ని కూలద్రోస్తారేమో, మాంత్రికుడు మమ్మల్ని నాశనం చేస్తాడేమో అనేటువంటి భయాలు ఈరోజు మీకు ఉన్నాయా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు పోషకుడుగా ఉంటానంటున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నా సహోదరి, కృంగిపోవద్దు. నేను మిమ్మల్ని కాపాడేటువంటి దూతగా ఉంటానంటున్నాడు. నేను మీకు పరాక్రమశాలి అయిన దేవునిగా ఉంటానంటున్నాడు. నేను మీకు బండగా ఉంటానంటున్నాడు. అదేవిధంగా నేను మీకు మేపడేటువంటి కాపరిగా ఉంటానంటున్నాడు. అదేవిధంగా మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించేటువంటి నాయకునిగా, దేవునిగా ఉంటానని ఆయన రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా సహోదరులారా, సహోదరులారా, మీ హృదయాలను కలవరపడనీయకండి, మీరు కృంగిపోవద్దు. మీకు ఆదరించేటువంటి దేవుడు, సహాయం చేసేటువంటి సజీవుడైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి నుంచి ఒక కార్యం మనం చూస్తామో, దేవుడు మనకు ఒక విధంగా ఉన్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుందో, అప్పుడు మనము బలము కలిగి గొప్ప కార్యములను చేయగలుగుతాం. ఆయన వలన శక్తి పొందుకొని మనం అనేకులను కూడా విశ్వాసపు మార్గంలో నడిపించగలుగుతాం. అందుకే మనము కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో కనుక చదివితే, అక్కడ తన పితరులైనటువంటి వారు ఏమేమైతే వారికి చెప్పారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాళ్ళు వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో కనుక చదివితే, దేవుణ్ణి ఒక వ్యక్తి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అతని ద్వారా వచ్చేటువంటి ఒక సువార్త, లేకపోతే అతని ద్వారా వచ్చేటువంటి విశ్వాసపు వాక్యము అనేక తరాలను ప్రభావితం చేయగలుగుతుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనం చదువుదాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం మొదటి నుంచి చదివితే కనుక, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును. చూడండి, ఇక్కడ కోరవుకు లేకపోతే ఆసాపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళ పితరులు పిల్లలకు చెప్పారంట. ఏం చెప్పారనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదను. వారు రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు అని చెప్తూ, ఇక్కడ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, ఆయన స్తోత్రార్హ క్రియలను, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా చీల్చాడు, ఆకాశం నుంచి మన్నా ఏ విధంగా దేవుడిచ్చాడు, బండ నుంచి దేవుడు నీళ్ళని ఎట్లిచ్చాడు, మాంసాన్ని ఎట్లా పెట్టాడు, 40 సంవత్సరాలు వారి యొక్క పాదములకు ఆ యొక్క చెప్పులు అరగకుండా ఎట్లా కాపాడాడు, వారి యొక్క వస్త్రములు పాతగిలకుండా దేవుడు ఎట్లా దీవించాడు, పగలు మేఘస్తంభంగా ఎట్లా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఈ స్తోత్రార్హ క్రియలన్నిటినీ కూడా మరొక వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చాడు. అందుకే నేను ఒక మాట చెప్తాను ఈ సమయంలో, గాడ్ విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్. దేవుడు నీకు ఒక అనుభవాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక అనుభవాన్ని ఇస్తాడు. తనతో దేవుడు ఒక అనుభవాన్ని ఇస్తాడు.
దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దాని ద్వారా నీకు ఒక అనుభవ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. దేవుని విషయమైన అనుభవ జ్ఞానము ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అతడు భక్తి కలిగి జీవిస్తాడు, అతడు దేవుని యొక్క శక్తి కలిగి జీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని విషయమైన భక్తి, దేవుని ఆత్మ విషయమైన జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ శక్తి ద్వారా మనము ఈ లోకాన్ని తలకిందులు చేయగలుగుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, రాబోయేటువంటి తరాలకు మేము చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన బలమైనటువంటి కార్యములను చేసేవాడు, ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు. రాబోయే తరాలకు మేము తెలియజేసే మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన వారిని ఆశీర్వదించాడు, వారిని చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు, వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం వారిని తీసుకొచ్చాడు. ఆ మార్గ మధ్యంలో ఎన్నో సవాళ్ళు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు సహాయం చేసి వారిని బయటకు తీసుకొచ్చాడని చెప్పేసి ఇక్కడ దేవుడు చేసిన కార్యములన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఎందుకు మనము వీటిని చెప్పగలగాలి అని అంటే, రాబోయే తరాలకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు అంటే దేవుని యందు నిరీక్షణ వాళ్ళకు వస్తుంది. ఒక తండ్రిగా నేను నా పిల్లలకు నాకు దేవుడు ఎట్లా ఉన్నాడు అని నేను చెప్తానో అప్పుడు వారికి కూడా ఒక నిరీక్షణ వస్తుంది. ఈ వాక్యములో ఇవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్. ఈ బైబిల్ గ్రంథం అనేటువంటిది అనేక భక్తుల జీవితాల్లో, అనేక దైవజనుల జీవితాల్లో దేవుడు తమకు ఎలా ఉన్నాడు అనేది అనుభవాలతో రాయబడినటువంటి గ్రంథం. ఇది సజీవమైన గ్రంథం. అంటే దేవుడు ప్రజలతో ఎట్లా ఉన్నాడు, వారిని ఎట్లా నడిపించాడు, ఎట్లా సహాయం చేశాడు అనేది వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి గ్రంథము. కాబట్టే ఈరోజు మనకు ఒక నిరీక్షణ పుడుతుంది. ఆ రోజు వారి జీవితంలో చేసిన దేవుడు నాకెందుకు చేయడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు మన అనుభవాల నుంచి దేవుడు రాబోయే తరాలకు పరిచయం కావాలనుకుంటున్నాడు. కాబట్టి మీ జీవితంలో దేవుడు మిగిల్చిన అనుభవం ఏంటి, దాన్ని మీరు రాయండి, దాన్ని మీ పిల్లలకు చెప్పండి. ఇలా దేవుడు నాకు ఉన్నాడని చెప్పండి. నా జీవితంలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నేను దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నాకు సహాయం చేసి ఈ గొప్ప ద్వారం తెరిచాడని చెప్పండి. మీ పరిచర్య విషయంలో కావచ్చు, మీ యొక్క కుటుంబ జీవితంలో కావచ్చు, మీ భార్య విషయంలో కావచ్చు, మీ భర్త విషయంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు ఎట్లాంటి కార్యాలు చేసి తన అనుభవ జ్ఞానమును మీలో మిగిల్చాడనేటువంటిది మీరు చెప్పగలగాలి. అప్పుడు అనేకులకు ఒక నిరీక్షణ వస్తుంది, ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఆ రోజు ఫలానా తండ్రి జీవితంలో, నా తల్లి జీవితంలో ఇట్లాంటి కార్యము చేసినటువంటి దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా చేస్తాడు. అబ్రహామును పోషించినటువంటి దేవుడు, యాకోబును పోషించిన దేవుడు, సమస్త కీడుల నుంచి కాపాడిన దేవుడు, పరాక్రమశాలిగా ఉన్నటువంటి దేవుడు, అదేవిధంగా మేపిడి దేవుడుగా ఉన్న దేవుడు, బండగా ఉన్న దేవుడు, ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నన్ను కూడా దేవుడు పోషిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, మేపుతాడు అనేటువంటి ధైర్యం అనేటువంటిది ఈరోజు మనకు కూడా వస్తుంది. అందుకే ప్రతిసారి కూడా దేవుడు ఎంత మంచివాడు, ఎంత ఉత్తముడో మనము రుచి చూచి తెలుసుకోగలగాలి. ఒకవేళ అట్లాంటి అనుభవము ఉంటే మీరు ధన్యులే. ఒకవేళ లేకపోతే కనుక దాని విషయమే మీరు అడగండి, ఎక్స్పెక్ట్ చేయండి. దేవుణ్ణి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, దేవుని విషయమే ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ సిగ్గుపరచడు. ఒకసారి మనము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. చాలా జాగ్రత్తగా చదువుదాం. కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు తెలియజేయుచున్నాము. మనం మాట్లాడేటప్పుడు ఇట్లా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం మాట్లాడేటువంటి మాటకు ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏ వాక్యమైతే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేయడానికి వాక్యము వాడాడో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. ఆయనను మేము కనులారా చూసాం, అదేవిధంగా నిదానించి కనుగొన్నాం, అదేవిధంగా మా చేతులు దాన్ని తాకి చూచాయి, అవే మీతో చెప్తున్నామంటున్నాడు. యాకోబు ఏం చెప్పుంటాడండి? ఇక్కడ 3 విషయాలు యోహాను ఏదైతే చెప్పాడో అదే 3 విషయాలను తమ పిల్లలకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ?
కన్నులారా నేను చూశాను. నన్ను పోషించాడు ఆయన. నేను నా కన్నులారా చూశాను. నేను ఇంకా బతుకనో అనేటువంటి సందర్భంలో ఆయన నాకు సహాయం చేశాడు. నేను కన్నులారా దేవుని యొక్క పోషణను నేను చూశాను. అదేవిధంగా నిదానించి కనుగొన్నాను. ఆయన చేసే కార్యాలను నేను చూసి తరిచి చూసి పరీక్షించాను. అదేవిధంగా చూస్తే నా చేతులు తాకి చూశాయి ఆయన చేసిన కార్యాన్ని. చూడండి, ఒకసారి తనకు ఆహారం లేకపోయినప్పుడు, తను దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన చేసిన వాగ్దానమును బట్టి ఆ ఆహారం తనకు వచ్చినప్పుడు, ఆ చేతుల్లో ఆహారం ఉన్నప్పుడు అతడు ప్రతిసారి కూడా అనుకుంటుండొచ్చు, ప్రభువా ఈరోజు నాకు ఈ ఆహారం ఇచ్చావయ్యా, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చావయ్యా, ఈ అరణ్యంలో నేను ఉంటున్నప్పుడు నాకు ఎన్నో భయాలున్నప్పటికీ వాటన్నిటి మధ్య దేవా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా అని చెప్పేసి తను చెప్పగలిగాడు అనమాట. కాబట్టి మనం కూడా అదే మాట్లాడగలగాలి. ఫేక్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే కనుగొంటున్నామో, ఏదైతే మనం తాకి చూసామో, ఆ జీవము కలిగినటువంటి, ఆ శక్తి కలిగినటువంటి దేవుని కార్యాలను మనం తెలియజేస్తున్నప్పుడు అనేక జనుల యొక్క నేత్రములు తెరవబడతాయి. దేవుడు వారి జీవితంలో పరాక్రమశాలిగా ఆయన మరొకసారి రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ యోహాను యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తా ఉన్నాడు సాక్ష్యమును. యుగాలు తరాలు స్థాపించకంటే ముందే దేవుడు ఏ వ్యక్తినైతే ఈ భూమి మీదకి పంపిస్తానన్నాడో, ఆది నుంచి మేము ఏదైతే విన్నామో, ఎవరి గురించి అయితే చెప్పబడ్డామో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి గురించి అయితే నిరీక్షిస్తున్నారో ఆ దేవుణ్ణి మేము చూసాం, ఆ దేవునితో మేము సహవాసం చేశాం, ఆయనను మేము కనుగొన్నాం, మా కనులు చూసాయి, మా చేతులు తాకాయి, ఆయన గురించి మేము చెప్తా ఉన్నాం, ఆయన చేసిన కార్యాలను మేము కనులారా చూసాము అని వాళ్ళు సజీవ సాక్షులుగా ఉండి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా మీరు దేవునికి సజీవ సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాట మీరు నాతో పాటు చెప్పండి, నేను దేవుని కొరకు ఒక సజీవ సాక్షిని. మీరు ఈ మాట రాసుకోవాలి. నేను దేవుని కొరకు ఒక సజీవ సాక్షిని. ఆయన నన్ను అనుభవాలతో నడిపిస్తున్నాడు. ఆయన నాకు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. ఫలానా సందర్భంలో నాకు అవసరం ఉన్నప్పుడు ఆయన నాకు సహాయం చేశాడు. ఫలానా సందర్భంలో నేను కృంగిపోయినప్పుడు ఆయన నాకు ఒక మాట ఇచ్చి నాకు ఆదరణ ఇచ్చాడు. ఫలానా సందర్భంలో నాకు చింత విచారము నా లోపలికి వచ్చినప్పుడు ఆయన గొప్ప ఆదరణ నాకు నెమ్మది ఇచ్చింది. నా అంతరంగంలో విచారం లేచగా నీ గొప్ప ఆదరణ దేవా నాకు నెమ్మది దయచేసిందని కీర్తనకారుడు ఏ విధంగానైతే చెప్తున్నాడో అదేవిధంగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను విడిపించాడని చెప్పేసి ఏ విధంగానైతే చెప్తున్నాడో ఆయన గురించి మనం చెప్పగలగాలి. మన కన్నులు చూశాయి, మన చేతులు తాకి చూశాయి, మనం కనుగొన్నాం, ఆ దేవుని యొక్క ఉనికిని మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఏదో అభూత కల్పన కాదు, ఆయన సజీవుడని నిరూపించుకుంటూ ఉంటాడు ప్రతిసారి. ఈరోజు నీ జీవితంలో మరొకసారి రుజువు చేసుకుంటాడు ఈ వాక్యం ద్వారా. నువ్వు ఏ విషయంలోనైతే ఆయన నీకు కావాలి అని అనుకుంటున్నావో అక్కడ ఆయన నిరూపించుకుంటాడు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఈ సమయంలో నేను మీకు ఎస్టాబ్లిష్ చేసేది, మీ హృదయాలను పురికొల్పేటువంటి మాట ఏంటంటే, యాకోబుకు దేవుడు ఎలా ఉన్నాడు, అబ్రహాముకి ఎలా ఉన్నాడు, దావీదుకి ఎలా ఉన్నాడు, మోషేకి ఎలా ఉన్నాడు, దానియేలుకి ఎలా ఉన్నాడు, అదేవిధంగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తులందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడితే నీకు ఒక రకంగా దేవుడు ఉన్నాడు, ఇక్కడ నిలబడ్డ నాకు ఒక దేవుడు ఒక రకంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాడు. వారి అనుభవాలలో నుంచి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక నిరీక్షణ, ఒక ధైర్యం, ఒక విశ్వాసము, అదేవిధంగా దేవుని విషయమైనటువంటి బలము మనకు ప్రతిసారి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా పరాక్రమశాలి అయిన దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నాం. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. అన్ని విషయాల్లో ఆయనే టేక్ కేర్ చేస్తాడు. కాబట్టి మీరు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండమని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎవరైతే దర్శించబడ్డారో వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారిని దీవించవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క వాక్యమును వారి హృదయాల్లో స్థిరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.